కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీసులు. అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో మంత్రిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎవరంటే ఈ క్రిషాంక్ అనేటోడు. ఈ క్రిషాంక్ అనేటోనికి ఒక పని ఉండదు, పాడుండదు. వాడు సబ్జెక్టు పూర్తిగా తెలుసుకోకుండానే వస్తాడు, ఆ మైకులు ముందర పెట్టుకుంటాడు, ఇక మాట్లాడుతూనే ఉంటాడు. ఏందే అసలు అంటే సమస్య ఏందే అంటే అంగన్వాడీ టీచర్లు, కార్మికులు వాళ్ళకు సంబంధించి ఫోన్లు 36,150 ఫోన్లు ఏమో ఇచ్చిరు. ఆ ఫోన్లు ఎట్లా ఆన్లైన్ టెండర్ పిలిచిరు. ఆన్లైన్ టెండర్ పిలిచినప్పుడు 2 సార్ల టెండర్లు రద్దయినాయి. అంటే వీళ్ళు పెట్టిన కండిషన్స్ కొన్ని వాళ్ళు అంగీకరించక రద్దయినాయి. ఏం పెట్టి వీళ్ళు కండిషన్స్ అంటే ఫోన్ స్క్రీన్ గార్డ్ ఒకటి, పౌచ్ ఒకటి, చార్జర్ ఒకటి, దానికి వారంటీ ఒకటి, మళ్ళా ఒక 3 సంవత్సరాలు దానికి ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, సర్వీస్, ఇవన్నీ పెడితే లాస్ట్కు ఒక ఆయన యాక్సెప్ట్ చేసిండు. వీళ్ళు చెప్పిన దానికి ఓకే అయిపోయింది. అదెంత మొత్తం 44 కోట్లు టెండర్. 36,000 ఫోన్లకు 44 కోట్ల టెండరు. అయితే ఈ టెండర్లల్లో ఏదో అవినీతి జరిగింది, పెద్ద అవినీతి జరిగింది అని చెప్పేసి ఈ క్రిషాంక్ అనేటోడు ఒకటే లొల్లి పెడుతుండు. వానికి కూడా ఇవ్వాలి నోటీసులు. అయితే ఏమంటాడంటే సీతక్క 8 కోట్లు తిన్నది, ఆడ మెయింటెనెన్స్ ఉన్నది, లింగ్ మనీ ఫోన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బటన్ లేకుండా ఇస్తాడు ఫోను. కొత్తగానే ఇట్లా ఫోన్ ఒకటి వస్తుంది, స్క్రీన్ గార్డ్ రాదు, పౌచ్ రాదు, ఛార్జర్ రాదు, వారంటీ రాదు, దానికి ఇన్సూరెన్స్ ఉండదు, ఏముండదు. మళ్ళా ఎవడైతే కాంట్రాక్టర్ తీసుకున్నాడో ఆ తీసుకున్న ఆయన 1 ఇయర్ మెయింటెనెన్స్. మళ్ళీ దాంట్లో వీళ్ళకి సంబంధించిన యాప్ వేయాలి, యాప్ వేసి వీళ్ళకి ట్రైనింగ్ చేయాలి. ఈ యాప్లో ఏంటంటే పౌష్టిక ఆహారం ఏమేమి ఇస్తున్నారు, తల్లికి బిడ్డకి ఏమేమి అందిస్తున్నారు అన్ని రికార్డ్ చేసుకోవాలి ఆ యాప్లో. దానికి ట్రైనింగ్ ఇవ్వాలి, సంవత్సరం పాటు వీళ్ళకు వారంటీ, సంవత్సరం పాటు ఈయన ఒక సంస్థ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి. ఈ ఫోన్లు ఏమన్నా అయినా కానీ ఆయనదే బాధ్యత. ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే ఈ క్రిషాంక్ అనేటోడు వస్తాడు, ఇంతకే వస్తుంది ఈ ఫోను, ఇంత అవినీతి జరిగింది. ఏమో ఫోన్ అంతకే వస్తే మరి ఆన్లైన్ టెండర్లే కదరా నాయన క్రిషాంకు. నువ్వు పార్టిసిపేట్ చేయకపోయినావు ఆన్లైన్ టెండర్, నువ్వు పాల్గొనేది ఉంటివి, నువ్వు దక్కించుకునేది ఉంటివి, నువ్వు టెండర్ దక్కించుకొని ఇంకా అదే రేటుకు నువ్వు ఇచ్చేది ఉంటివి. మరి అప్పుడు నీకు తెలుస్తుండే ఏంది, నువ్వు ఎందుకు రాలే ఆన్లైన్ టెండర్కి, ఎందుకు రాలే, మీ ఓన్తోనన్నా వేయించేది ఉంటివి, మీ డమ్మీ గాన్లతోని. మీకు మొత్తం బినామీలు చాలామంది ఉంటారు కదా, ఆ డమ్మీ గాన్లతోని వాళ్ళతో వేయించేది ఉంటివి. ఎందుకు వేయలే? వర్కౌట్ కాదు కాబట్టి మీరు అందులో పార్టిసిపేట్ చేయలే. ఇక్కడ ఏంటంటే మెయిన్ అక్కడ తిన్నారు అని కాదు ఇక్కడ సమస్య. ఇది అమలు అయినాక అందరికీ అందుబాటులోకి వస్తుంది, ఈజీగా అవుతుంది కదా. అయితే ప్రజలందరూ ఏంది కొంచెం హ్యాపీగా ఉంటారు. ఈ అంగన్వాడీ వాళ్ళు ఇంటింటికి పోయి ఈజీగా అయిపోతుంది, వాళ్ళ వరకు కూడా ఈజీగా అయిపోయేసరికి ఏమవుతుంది, ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. అక్కడ ఏమవుతుంది, ఇప్పుడున్న ప్రభుత్వానికి పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి పేరు రావద్దు. అది టార్గెట్. ఆడ 44 కోట్లు అంటే వీడు 54 కోట్లు అయింది. ఇన్ని కోట్లు మింగిరు, అన్ని కోట్లు మింగిరు. కోట్లు మింగిరు అంటే ఏడ మింగిరు చెప్పనా? నీ బాస్ ఉన్నాడు కదా, ఆ బాసు ఫార్ములా ఈ కార్ రేసులా 55 కోట్లు అసలు షురూ కాకముందుకే 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి పడింది. మళ్ళీ అయ్యాడు పోయినాయి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మళ్ళీ మీ పార్టీ ఫండ్కి వచ్చినాయి. దీన్ని అంటారా అవినీతి, స్కామ్లు అంటే దీన్ని అంటారు. సిగ్గు ఉండాలి దాని గురించి మాట్లాడు. నువ్వు ఆల్లేసు లేదు, నువ్వు అసలు మొదలే పెట్టలేదు ఫార్ములా ఈ కార్ రేసు, అప్పుడే పైసలు పంచినావంటే ఈ ఏమనాలే? పట్టపగడిలి గజ దొంగ ఇవ్వడంటే కేటీఆర్. ఆ గజ దొంగ కింద ఉండి మోసేది నీళ్ళు దాక్కుంటా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నాడు ఎవడంటే క్రిషాంక్. ఏం తెలుసా అసలు సబ్జెక్టు? ఫోన్ 8,900కు వస్తుంది, ఇంతకు వస్తుంది, దాని మెయింటెనెన్స్ ఎవడు చేస్తాడు? కేసీఆర్ చేస్తాడా, కేటీఆర్ చేస్తాడా? ఇవన్నీ వదిలిపెట్టేసి సార్ ఆరోపణలు చేసినా కానీ దాంట్లో వాస్తవం ఉండాలి, కొంతనాన్ని ఉండాలి. సరే ఒక 20% వాస్తవం ఉండి 80% అబద్ధం కలుపుకొని ఆరోపణలు చేయరు. కానీ మొత్తము 100% అబద్ధం, అవాస్తవాల ఆరోపణలు చేస్తే ఎట్లా? పిచ్చి ఆరోపణలు ప్రజలకు తెలియదా? ఇప్పుడు ఆ తీసుకున్న అంగన్వాడీ వాళ్ళ కార్మికులకు వాళ్ళకి తెలియదా? టీచర్లకు వాళ్ళందరికీ ఫోన్ ఎట్లా వర్క్ చేస్తున్నది ఏంది అని, దాని సామర్థ్యం ఏంది, ఎంత వర్క్ చేస్తున్నది ఏంది అన్నీ తెలుసు. ఒట్టిగానే ఇటువంటి చిల్లర పనులు మానాలి. చిల్లర పనులు మాని ఇంకేం కావాలి దాంట్లో? ఇంకే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, సలహాలు ఇస్తుండాలి. ఇక కేటీఆర్ అనేటోడు చెప్పంగానే ప్రెస్ మీట్ పెట్టి
టార్గెట్ చేశారు. అసెంబ్లీలో సీతక్క మాట్లాడిందని చెప్పేసి సీతక్క మీద టార్గెట్. అయితే అయ్యేదేముంది? ఊరి అమ్మ కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఏనుగు పోతుంటే 100 కుక్కలు మరుగుతాయి. పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు మీరు అంటా ఉంటారు. ఇప్పుడు కష్టపడి పని చేసేటోని మీద రాళ్ళు ఇసిరాలే. ఇప్పుడు పని చేయకుండా ఫామ్ హౌస్లో వండుకొని గడికోసారి 90 దాక్కుంటా, గడికోసారి సిగరెట్ దాక్కుంటా తిరుగుతలేడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన సమక్షంలోనే వీళ్ళందరూ పనులు చేస్తున్నారు. నిత్యం 24 గంటలలో 18 గంటలు పని చేస్తున్నారు. అది తెలుసుకోర్రి. మంచి చేస్తున్నప్పుడు ఇటువంటి విమర్శలు చేయాలి, కానీ కొంచెము మంచి చేయరు. ఇటువంటి పనికి మాలిన ఈ సిల్లీగా 8 కోట్ల స్కామ్ జరిగింది, లొడపీసు, ఈ పనికిరానియా చేస్తే మంచి చేయరు. మంచి చేయరి, మంచి ఆరోపణలు చేయర్రి. ఎట్లా ఏ ఆరోపణలు చేస్తారు? రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తుండు, ఇవ్వద్దని చెప్పుర్రి. రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇవ్వద్దు, 200 యూనిట్ కరెంట్ ఇవ్వద్దని చెప్పుర్రి. ప్రజలు అప్పుడు మడత పెడతారు. సిలిండర్ ఇస్తున్నాడు వద్దని చెప్పుర్రి, ఫ్రీ బస్సు ఆపేయమనుర్రి, మీరు చెప్పుర్రి, ఇవ్వద్దని చెప్పుర్రి. మీరు ఇటువంటి చేయాలి, కానీ మీరు గా ఆరోపణలు చేస్తారు. అసలు మీకు చేతగాలే. 10 సంవత్సరాల నుండి అంగన్వాడీలని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు ఫోన్ ఇచ్చి సెక్యూరిటీ కోసము వాళ్ళకు పౌచ్ ఇచ్చి అన్ని ఇచ్చి మంచిగా చేసుకోరు అని చెప్తుంటే దీని మీద కూడా విషం కక్కుతున్నారంటే ఎంత లంగలు మీరు. అట్టున్నది. స్కామ్ ఏం తెలుసా? యాదగిరిగుట్టలో జరిగింది అస్సలు స్కాము, పెద్ద స్కామ్. అది 1300 కోట్లు. మీ అప్పుడున్న ప్రభుత్వం 1300 కోట్లు కేటాయిస్తే 1300 కోట్లల్లా 500 కోట్లు టెండర్లు పిలిచిరు. మిగతాది మొత్తం నామినేషన్ కింద వర్క్ చేసిరు. నామినేషన్ కింద ఎంత అమౌంట్ అయితే చేయాలో తెలుసా? 5 లక్షలు, 10 లక్షలు, లక్షల లిమిట్ ఉంటుంది. నామినేషన్ కింద వర్క్ చేయాలి. మీరేం చేసిర్రు? దాని మొత్తం కోట్ల రూపాయలు నామినేషన్ కిందనే వర్క్ చేసిరు. ఆ టెండర్లు కూడా ఎట్లా పిలిచిరు? లంగలంటే 4 టెండర్లు పార్టిసిపేట్ చేస్తారు. ఆ 4 ఎవర్రా అంటే వాళ్ళు ఈ లంగలకు దోస్తులే, ఈ లంగల బినామీలే. ఈ లంగల బినామీలు అందరు కలిసి ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క రేట్ ఒక్కొక్కరు అందరు కలిసి ₹1 కోటి ఉన్నదాన్ని ఉదాహరణకు 4 కోట్లు ఇస్తారు. ఈ 4 అంతే ఇస్తారు. కాకపోతే ఒక్కొక్కడు ఒక ₹100 తక్కువ, ₹100 తక్కువ, ₹100. లాస్ట్కి ఎక్కువ ₹100 తక్కువ చేసిన టెండర్ ఇచ్చేస్తారు. ఇక అన్ని ఓకే చేస్తారు. అన్ని వన్ టెండర్ ఓకే చేస్తారు, కథం. ఆ 4 కోట్లలో మిగతా మొత్తం పంచక తింటారు. ఈ రకంగా పంచక తిన్నారు. దాన్ని స్కామ్ అంటారు. దాన్ని అంటారు స్కాము. అదంతా స్కామ్ చేసి యాదగిరిగుట్ట కడితే యాదగిరిగుట్ట ఏమైనా పనికి వచ్చేటట్టు ఉందా? వర్షం వస్తే రోడ్లు ఇట్లా కుక్కలు పడి నీళ్ళు అందుకెళ్ళి పడి రోడ్లు అంతా తెగి కొట్టుకపోతున్నాయి, పైన నీళ్లు నిలుస్తున్నాయి. అది మీరు చేసిన పని, లత్కోర్ పని. ప్రతి దాంట్లో స్కాము. ఆ స్కాములు అలవాటు ఉన్నది మీకు. ఇంకొకరి మీద ఆరోపణలు చేస్తారు. ఒక పచ్చి దొంగ, గజ దొంగ, కరడు కట్టిన దొంగ. ఆ దొంగ ఓ దగ్గర కూర్చొని ఆ గోడు దొంగ, నా దొంగను చూపిస్తే ఎట్లుంటుందో మీరు చెప్తే కూడా అట్లనే ఉంటుంది. సిగ్గుండాలి చెప్తందుకు. వాడు ఎప్పటికీ ఇదే పని. ఆ క్రిషాంక్ అనేటోనికి వేరే పని ఉండదు. ఓన్లీ బురద జల్లుడే టార్గెట్. నీ సోషల్ మీడియా ఎటుపోతుంది, ఏం మాట్లాడుతుర్రు, ఏం చేస్తుర్రు, ఏం లేదు. కామెంట్లు ఎందుకురా గట్ల పెట్టిస్తారు? మీకు అమ్మ, అక్క, చెల్లి ఎవరు లేరురా క్రిషాంక్? అంటే మీరు చేసినట్టు యువతలోడు కూడా చేస్తే మీకు నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు మీరు పెట్టమని పెట్టిపిస్తున్నారు, కానీ వాళ్ళని తిడుతున్నారు కదరా. రిటర్న్ వాళ్ళకు కూడా పడుతున్నాయి. మాకు కూడా సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మలని వాళ్ళ అక్కలని ఎందుకు తిట్టిపిస్తున్నావురా క్రిషాంక్? ఇది కాదు, ఈ చిల్లర సోషల్ మీడియా పాలిటిక్స్ ప్లే చేయకు. దానివల్ల ఏమైందంటే మీకే నష్టం జరుగుతుంది. ఎదుర్కో, సబ్జెక్టుతో ఎదుర్కో దమ్ముంటే. సబ్జెక్టు లేకుండా బూతు కామెంట్లు పెట్టించుడు ఏందిరా? ఒక్కొనొక్కరికి 30 వేలు, 20 వేలు ఈ రకంగా డబ్బులు ఇచ్చుకుంటా కామెంట్లు పెట్టిస్తారు. ఏమి లాభంరా? మీరు కామెంట్లు పెట్టిస్తే ఏమైనా ఆగుతారా? ఎవరిని తెలివి అనుకుంటుంది. ఆ తెలివి ప్రకారం వెళ్ళిపోతారు. మానుకో. సోషల్ మీడియాని ఎట్లా మెయింటైన్ చేయాలో అట్లా మెయింటైన్ చేయరు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వ్యూవర్షిప్ కొంటారు, ఫాలోవర్స్ని కొంటారు. ఏమవుతుంది అక్కడ? ఏం తెలుస్తుంది అంటే లాస్ట్గా మీరు వ్యూవర్షిప్ ఫాలోవర్స్ని కొనేది
అక్కడ వ్యూవర్షిప్ కామెంట్లలో తెలిసిపోద్ది. మీరు ఎంత వ్యూవర్షిప్ కొన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ని కొన్నారు, అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఏదో సోషల్ మీడియాలో టాప్లో ఉన్నామని అనుకుంటారు, కానీ లజ్జ సిగ్గుండాలి అటువంటి చిల్లర పనులు చేస్తాను. మళ్ళా బుద్ధి చెప్తాం. నేను కూడా చెప్తున్నా, నేను క్రిషాంక్, నా దగ్గర ఇంకొక మంచి అస్త్రం ఉన్నది, మామూలు అస్త్రం కాదు. మళ్ళీ ఎలక్షన్ల ముందర వదులుతా, ఎట్లా వదలాలనో అట్లా వదులుతా, ఆ రకంగా వదులుతా. వదిలప్పుడు మళ్ళీ నేల నాకు ఇస్తా గ్యారంటీ. ఇప్పుడే అన్ని బయటికి తీస్తా. అప్పుడు ఎలక్షన్ల ముందర తీస్తా, అప్పుడు మీకు చూపిస్తా. మీ సోషల్ మీడియా మొత్తం నన్ను ఒక్కరిని ఎదుర్కోవాలంటే కూడా 3 జర్ల నీళ్ళు తాగాల బిడ్డ. నేను చూపిస్తా చూడు, నీకు ఎట్లా చేయాలో అట్లా చేసి చూపిస్తా నీకు.